హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. విద్యా రంగం, ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా మార్పులు అనేటటువంటివి తీసుకురావాలి, అలా తీసుకొస్తేనే మెరుగైనటువంటి విద్య సాధ్యమవుతుంది అనేసి ఈ ఆర్టికల్. అయితే ఇక్కడ నార్మల్గా ఏంటి, ఏదైనా ఒక విద్యా సంస్థని గనక మనం విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీగా ప్రకటించాలి అన్నా, లేదా విద్యార్థులకి డిగ్రీని ప్రదానం చేయాలి అన్నా అధికారిక గుర్తింపు అనేది తప్పనిసరి. మరి ఆ గుర్తింపును ఎవరు ఇస్తారు అంటే నాక్ అన్నటువంటిది ఇస్తుంది. జాతీయ మదింపు మరియు గుర్తింపు మండలి అంటాము. అయితే వివిధ సంస్థల నుంచి ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు, గ్రాంట్లు అందుకోవాలన్నా, అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యం తీసుకోవాలన్నా, లేదా సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాలి అన్నా, వీటన్నింటికి కూడా గుర్తింపు అనేటటువంటిది చాలా అవసరం. అయితే ఇక్కడ గమనించాలి, ఒక నాణ్యమైన విద్యా సంస్థని మనం ఎంపిక చేసుకోవాలంటే విద్యార్థులకి క్రెడిట్ బదిలీ ప్రక్రియ అనేది సులభతరం చేయాలి. అంతేకాదు, విదేశాల్లో ఉన్నత విద్య మనం అభ్యసించాలి అన్నా, ఉపాధి అవకాశాలు పొందాలన్నా అధికారిక గుర్తింపు అన్నటువంటిది తప్పనిసరి. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఉన్నత విద్యా సంస్థలు ఎదుర్కొనేటటువంటి సవాళ్ళలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే నియంత్రణ సరిగ్గా లేదు. దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నటువంటిది గుర్తించింది. మనకి మొదటగా జాతీయ విద్యా విధానం లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968లో వచ్చింది. దాని తర్వాత దానికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో తీసుకొచ్చారు. మళ్ళీ దీనికి అమెండ్మెంట్ తీసుకొచ్చి 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఒకటి గుర్తుండాలి, అది ఏంటి, విద్యా సంస్థలకు సంబంధించి గుర్తింపు ఇచ్చేందుకు సమాచారాన్ని సేకరిస్తారు కదా, దానికోసం కె రాధాకృష్ణన్ కమిటీ ఒకే దేశం ఒకే సమాచార వేదిక అనే ఒక పద్ధతిని తీసుకొచ్చిందనమాట. దీని ద్వారా ఏంటి అంటే, దీనికి సమర్పించినటువంటి అంటే ఈ ప్లాట్ఫామ్కి ఇచ్చే సమాచారం, అలాగే అందులో ఉన్న భాగస్వాముల యొక్క అభిప్రాయాలు, వీటిని ఆధారంగా చేసుకుని విద్యా సంస్థలకి ఆమోదం తెలుపుతారు. తప్పుడు సమాచారం ఇస్తే గనక ఎక్కువ జరిమానాలు, శిక్షలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. మరి దీని గురించి మనకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అవసరం లేదు. మనకు కావాల్సింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నటువంటిది. సో విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలన్నట్టుగా ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని ప్రతిపాదించారు. ఇండియాని ఒక గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా తీర్చిదిద్దాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంతకు ముందు ఉన్నటువంటి 10+2 అన్నటువంటి పద్ధతిని ఇప్పుడు 5+3+3+4 అన్నటువంటి పద్ధతికి మార్చడం జరిగింది. అంతేకాకుండా క్లాస్ 10, క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామినేషన్స్ని ఇప్పుడు ఈజీ చేయటం జరిగిందనమాట, ట్వైస్ ఎగ్జామ్ని చేపట్టేలాగా. అలాగే స్కూల్ గవర్నెన్స్ని కూడా చేంజ్ చేయటం, అంతేకాకుండా ఫౌండేషనల్ లిటరసీ మరియు న్యూమరసీని మరింతగా పెంచుకోవటం, అలాగే 6వ తరగతి నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది స్టార్ట్ చేయటం, 360 డిగ్రీస్లో హోలిస్టిక్గా ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఇవ్వటం. మనం ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చదువుకున్నాం. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఎన్రోల్మెంట్ రేషియో అన్నటువంటిది పెంచాలి, ఎంఫిల్ లాంటి కోర్సెస్ని డిస్కంటిన్యూ చేయటం, అలాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటాము, అందులో క్రెడిట్స్ అనేవి ఉంటాయి, వాటిని తర్వాత బదిలీ చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఏంటి, మళ్ళీ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లేదా NRF అన్నటువంటిది ఉంటుంది. ఈ NRFని తీసుకొచ్చి, ఇది ఒక అపెక్స్ బాడీ అనమాట. దీని ద్వారా ఏంటి, రీసెర్చ్ కల్చర్ని పెంచాలి, రీసెర్చ్ కెపాసిటీని హైయర్ ఎడ్యుకేషన్లో పెంచాలనే లక్ష్యంతో ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా చెప్పారు. అఫిలియేషన్ కాలేజెస్కి ఏవైతే ఉంటాయో వాటిని 15 ఇయర్స్లో తీసేస్తాము అన్నట్టుగా చెప్పటం. సో ఇవన్నీ దీనికి సంబంధించింది. మరి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అని కూడా దీనికి సంబంధించి అడగచ్చు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో అంటే, మనకి పార్ట్ 4 అన్నటువంటిది ఉంది. పార్ట్ 4 దేని గురించి తెలుపుతుంది, DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు అంటాం. ఇందులో ఉండేటటువంటి ఆర్టికల్ 45 అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 39F అన్నటువంటివి, ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ గురించి తెలుపుతాయి. అంతేకాదు 1976లో ఏ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు, 42nd అమెండ్మెంట్ యాక్ట్. దీని ద్వారా అప్పటిదాకా స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని కంకరెంట్ లిస్ట్లోకి మార్చారు. అలాగే 86th అమెండ్మెంట్ యాక్ట్. 86th అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు, 2002లో. దీని ద్వారా ఏం చేశారు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు ఆర్టికల్ 21A కింద.
సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించటం. దీన్నే అగ్రి టూరిజం లేదా అగ్రికల్చరల్ టూరిజం అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి అగ్రికల్చరల్ టూరిజం? వ్యవసాయ క్షేత్రాలని సందర్శించడం అంటున్నాం. అంటే ఏంటి? వ్యవసాయం చేసే దగ్గరికి వెళ్ళి మనం వాటిని సందర్శిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అలాగే ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో వాటిని టూరిజంతో లింక్ చేయటం. అంటే ఇక్కడ ఏమవుతుంది, విజిటర్స్ ఫామ్కు వచ్చి అక్కడ ఆ బిజినెస్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా దాన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు, సో వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి, అగ్రికల్చర్ మీద మరింత ఇంట్రెస్ట్ పెంచుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక్కడ గమనించాలి, మనకి ఈ అగ్రి టూరిజంకి సంబంధించి కనుక చూస్తే గ్లోబల్గా దీని వాల్యూ చాలా ఎక్కువగా ఉంది, కానీ మన భారతదేశంలో తక్కువగా ఉంది. మరి అగ్రికల్చరల్ టూరిజం అన్నటువంటిది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు సిగ్నిఫికెంట్ ఇది అనేసి మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి ఎకో ఫ్రెండ్లీ టూరిజం. అవునా, టూరిజం ఇది చాలా ఎకో ఫ్రెండ్లీ, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, న్యాచురల్గా రూరల్ డెస్టినేషన్స్కి వెళ్ళటం, అంటే ఎకో ఫ్రెండ్లీ టూరిజంని మరింతగా పెంచడానికి, అలాగే దీని ద్వారా ఎకానమీని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసరికి రూరల్ డిక్లైన్ అంటాము. రూరల్ డిక్లైన్ అనేసి అంటే ఏంటి, ఇండియాలో అగ్రికల్చర్ అన్నటువంటిది చాలా స్ట్రెస్లో ఉంది. ఎందుకంటే ఒక సైడ్ ఇన్పుట్ కాస్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంది, అలాగే రిటర్న్స్ అనేవి సరిగ్గా రావట్లేదు, పంట చేతికి వస్తుందనగా సైక్లోన్స్ రావటం, లేదంటే ఫ్లడ్స్ రావటం, లేదంటే డ్రాట్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్ అన్నటువంటిది ఒకటి. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఫార్మర్స్ ఇంతకుముందు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి మారేవారనమాట. కానీ ఇప్పుడిప్పుడు ఆ ట్రెండ్ అనేది మారుతోంది, మళ్ళీ నాన్ అగ్రికల్చరల్ నుంచి అగ్రికల్చర్ వైపు వస్తున్నారు. ఎస్పెషల్లీ కోవిడ్-19 తర్వాత ఈ షిఫ్ట్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అలాగే దీని ద్వారా ఫార్మర్స్కి బెనిఫిట్ అన్నటువంటిది ఉంటుంది. అవునా, ఫార్మర్స్కి ఏంటి అగ్రి టూరిజం అంటే ఏంటి, అక్కడికి వచ్చి వాళ్ళు విజిట్ చేయడానికి కొంత మనీని తీసుకోవటం ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ సపోర్ట్ అన్నటువంటిది వాళ్ళకి ఉంటుంది. అంతేనా, అలాగే కమ్యూనిటీకి కూడా దీని ద్వారా బెనిఫిట్స్ అన్నటువంటివి ఉంటాయి. కమ్యూనిటీకి ఎలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఒకటి వచ్చేసరికి అక్కడ ఫార్మర్స్కి ఇన్కమ్ వస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న లోకల్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడిషనల్ రెవెన్యూ వచ్చినట్టే కదా. రైతులకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు వచ్చింది, ఆ 1000 రూపాయలు ఒక 100 రూపాయలు ఏదో కొనుక్కోవడానికి ఖర్చు పెడతారు అంటే ఆ లోకల్గా ఉన్న బిజినెస్ మ్యాన్కి అది రెవెన్యూ జనరేషనే అని చెప్పచ్చు. అంతేకాకుండా అక్కడ ఆ రెసిడెంట్స్ లేకపోతే అక్కడ ఉన్న విజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కమ్యూనిటీ ఫెసిలిటీస్ని పెంచుకోవటం జరుగుతుంది. అంతేనా, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకరో ఇద్దరో విజిట్కి వచ్చారంటే ఓకే, ఒక 100 మంది విజిట్కి వస్తున్నారు మన ఫామ్ చూడడానికి అన్నప్పుడు వాళ్ళకి ఫెసిలిటీస్ అరేంజ్ చేయాలి కదా. దానికి అక్కడ ఏమవుతుంది, మినిమల్గా అయినా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. అంతేకాదు ఆ రూరల్ ల్యాండ్స్కేప్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, ఆ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని అలాగే ఉంచుకోవటం అన్నటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాదు దీని ద్వారా ఇంటర్ రీజనల్ కనెక్టివిటీ, ఇంటర్ కల్చరల్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అలాగే టూరిజం ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ టూరిజం ఆపరేటర్స్కి కూడా దీని ద్వారా చాలా బెనిఫిట్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి టూరిజంలో అగ్రికల్చరల్ టూరిజం అన్నటువంటిది కూడా ప్రాముఖ్యతని సంతరించుకుంటోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బీజేపీ ఇచ్చిన ఆఫర్ని నేను తిరస్కరించాను, ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు అన్నట్టుగా నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ 2 క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. ఒకటి, ఎన్నికల్లోకి వచ్చి గెలుపొందే వాళ్ళందరూ డబ్బు ఉంటేనే గెలుపొందుతున్నారా? రెండవది, ఎన్నికల్లో గెలుపొందాలంటే డబ్బు కంపల్సరీ అని మీరే ఒప్పుకుంటున్నారా అన్నటువంటి 2 క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ మనం గమనించాలి, పాలిటిక్స్లో మనీ యొక్క రోల్ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నటువంటిది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. ఎస్ఏ కానీ లేదంటే మనకి జిఎస్ ఆన్సర్స్లో కూడా దీనికి సంబంధించి అడగచ్చు. సో దీని మీద మీరేమంటారు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మహారాష్ట్రలో 2008వ సంవత్సరంలో ముంబై పేలుళ్ళు అనేవి జరిగాయి. ఆ పేలుళ్లలో కొంతమంది కీలక ఉగ్రవాదుల్ని పట్టుకోవటం జరిగింది. అందులో అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ వీళ్ళని పట్టుకున్నారు. ఆ టైంలో సదానంద్ దాతే అన్నటువంటి వ్యక్తి వీళ్ళని పట్టుకోవటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశారు. అలాంటి ఈయనని జాతీయ దర్యాప్తు సంస్థ లేదా NIA అంటాం,
ఈ ఎన్ఐఏకి డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ అన్నటువంటిది ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది. అలాగే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం యొక్క అధిపతి అంటే ఎన్డీఆర్ఎఫ్ అంటాం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి, దీనికి అధిపతి అయినటువంటి అతుల్ కర్వాల్ స్థానంలో పీయూష్ ఆనంద్ అన్నటువంటి వ్యక్తిని కేంద్రం నియమించటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 17వ లోక్సభ. రీసెంట్గానే ఈ 17వ లోక్సభ అన్నటువంటిది ముగిసింది. 17వ లోక్సభ కాలం ఎంత? 2019వ సంవత్సరం నుంచి 2024 వరకు రీసెంట్గా ఈ 17వ లోక్సభ అనేది ముగిసింది కదా. మరి ఇందులో 45 బిల్లులకి ఒకే రోజులో సమ్మతి అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. మొత్తం ఈ కాల వ్యవధిలో 240 బిల్లుల్ని ప్రవేశపెట్టారు. మరి ఈ బిల్లులలో మొత్తం 222 బిల్లులకి ఆమోదం అన్నటువంటిది లభించింది. అందులో 45 బిల్లులకి ప్రవేశపెట్టినటువంటి రోజే సభ్యుల ఆమోదం అన్నటువంటిది వచ్చింది అన్నట్టుగా రీసెంట్గా ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, అలాగే నేషనల్ ఎలక్షన్ వాచ్ అంటాము, ఈ రెండు సంస్థలు కలిసి చేసినటువంటి అధ్యయనంలో ఇది తెలిసిందనమాట. మరి ఇలా ఒక్కరోజే సభలో ప్రవేశపెట్టిన రోజే ఆమోదం పొందినటువంటి వాటిల్లో సెంట్రల్ జిఎస్టీ సవరణ బిల్లు అన్నటువంటిది ఒకటి, ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ఇలాంటివి ఉన్నాయి. అయితే గత 5 ఏళ్లలో ప్రతి ఎంపీ సగటున 165 క్వశ్చన్లు అడిగారు. మొత్తం 273 సిట్టింగ్స్కి 189 సిట్టింగ్స్కి హాజరయ్యారు. అలాగే సభకి అత్యధిక సార్లు హాజరైనటువంటి వాళ్ళగా ఛత్తీస్గఢ్ ఎంపీలు నిలిచారు. వాళ్ళ సగటు హాజరు 216 రోజులు. అత్యల్ప హాజరీ అరుణాచల్ ప్రదేశ్ ఎంపీలది. అలాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంపీలు చూడండి, గరిష్టంగా 315 ప్రశ్నలు అందిస్తే మణిపూర్ ఎంపీలు కనిష్టంగా 25 ప్రశ్నలు అడిగారు. పార్టీల వారీగా చూస్తే ఎన్సీపీ ఎంపీలే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఆప్నాదళ్ సభ్యులు అత్యల్పంగా 5 ప్రశ్నలు మాత్రమే అడిగారు. అలాగే వ్యక్తిగతంగా అత్యధికంగా 596 ప్రశ్నలు అందించినటువంటి బీజేపీ ఎంపీ అయినటువంటి సుకాంత మజుందార్, ఇతను మొదటి స్థానంలో ఉన్నారు. అయితే సభ్యులు అడిగినటువంటి వాళ్ళలో చూడండి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం, రైతుల సంక్షేమం, రైల్వేలు, వీటికి సంబంధించినటువంటి అంశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మనకి ఎగ్జామ్కి అడుగుతారా అంటే అడగరు. కాకపోతే ఎలా ఉంది ట్రెండ్ అన్నటువంటిది ఒకటిసారి గమనించాలి, కాబట్టి ఇది మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూడండి, భూటాన్. మన భారతదేశానికి చైనాకి మధ్యలో ఉన్నటువంటి దేశం భూటాన్. మరి ఈ భూటాన్కి మన భారతదేశం సహాయ సహకారాలను ఎప్పటి నుంచో అందిస్తూ వస్తోంది. అయితే భూటాన్లో చేపడుతున్నటువంటి గ్యాల్ సంగ్ అన్నటువంటి ప్రాజెక్ట్కి సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటం కోసం మన భారతదేశం ఆల్రెడీ జనవరిలో 500 కోట్లు మొదటి విడతగా విడుదల చేసింది. రెండవ విడతలో 500 కోట్లు మళ్ళీ విడుదల చేసింది. దాంతో మొత్తం 1000 కోట్లు విడుదల చేసినట్టయింది. అయితే ఈ గ్యాల్సంగ్ ప్రాజెక్ట్కి సంబంధించి భారత ప్రభుత్వం మొత్తం 1500 కోట్లు ఇచ్చేలాగా రెండు దేశాల మధ్య ఒక ఎంఓయు, అవగాహన ఒప్పందం అన్నటువంటిది ఆల్రెడీ కుదిరింది. అంతేకాదు రీసెంట్గా భూటాన్లో పర్యటించినప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే 5 ఏళ్లలో 10,000 కోట్లు సహాయం అందించబోతున్నాం అన్నట్టుగా ప్రకటించారు. అలాగే రీసెంట్గా ఈ పర్యటనలోనే ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మరి ఏంటి ఈ పురస్కారం? ఈ పురస్కారం పేరేంటి? మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఒకసారి కమెంట్స్లో చెప్పండి. సో మ్యాప్ చూడండి, భూటాన్ అన్నటువంటిది ఇదిగో ఇలా ఉంది. మరి ఏ ఏ రాష్ట్రాలకి భూటాన్ అన్నటువంటి సరిహద్దును కలిగి ఉంది? ఇక్కడేమో సిక్కిం, ఇక్కడేమో వెస్ట్ బెంగాల్తో సరిహద్దును కలిగి ఉంది, ఇక్కడేమో అస్సాం, ఇక్కడ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్. ఇలా మొత్తం 4 రాష్ట్రాలతో భూటాన్ సరిహద్దుని కలిగి ఉంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్లు అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు తగ్గారు. గత నవంబర్లో 7,689 మంది ఉంటే ఇప్పుడు 6,292 మందికి తగ్గారన్నమాట. అయితే ఇక్కడ గమనించాలి, తొలిసారి ఓటర్లు అంటే మొదటిసారిగా ఇప్పుడు నమోదైనటువంటి వాళ్ళే 8,51,853 మంది ఉన్నారు. మరి వయసు వారీగా చూడండి, మొత్తం ఓటర్లు ఎంత? 3,30,21,735 మంది. అందులో 100 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళు 6,292 మంది. మరి ఇందులో అత్యధికంగా చూడండి ఏ ఏజ్ ఓటర్లు ఉన్నారు? 30 నుంచి 39 సంవత్సరాల వయసు గల ఓటర్లే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. దాని తర్వాత రెండవ స్థానంలోకి వచ్చేసరికి 40 నుంచి 49 సంవత్సరాలు, ఆ తర్వాత 20 నుంచి 29 సంవత్సరాలు, ఆ తర్వాత 50 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఓటర్లు ఉన్నారు.
నెక్స్ట్ చూడండి, ఐక్యరాజ్య సమితి ఏమంటోంది? ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్ర ఆకలి సంక్షోభంలో ఉన్నారు. చాలా దేశాల్లో ఆహార సంక్షోభం మరింత ముదిరిపోతోంది అన్నట్టుగా చెప్పింది. ఇంకోవైపు 2022వ సంవత్సరానికి సంబంధించి చూస్తే మొత్తం ఉత్పత్తి అయిన ఆహారంలో 19% వృధాగా పోయింది. 19% అంటే దాదాపు 100 కోట్ల టన్నులు. మరి ఎంతమందికి అది ఆహారంగా ఉపయోగపడుతుంది? అయితే ఈ ఆహార వృధాని 2030 సంవత్సరం నాటికి సగానికి తగ్గించాలి, 50% తగ్గించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోండి. దీనికి అన్ని దేశాలు కూడా కృషి చేయండి అన్నట్టుగా పిలుపునిచ్చింది. అయితే 2021లో తొలిసారి నివేదిక ఇచ్చినప్పటికంటే 2022లో ఆహారం వృధా చేసే దేశాలు రెట్టింపయ్యాయన్నట్టుగా చెప్పింది. అయితే 2021లో ఏం చెప్పింది? 17% ఆహారం వృధా అయిందని చెప్తే ఇప్పుడు 19% ఆహారం వృధా అయింది అనేసి తెలిసింది. మరి ఆహార వృధాకి సంబంధించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఉన్నాయి. అందులో ఏ గోల్స్ చెప్తాయి అంటే, ఒకటి జీరో హంగర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2, అలాగే SDG 3 గుడ్ హెల్త్ మరియు వెల్బీయింగ్, అలాగే SDG 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, అలాగే SDG 12 రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్, అలాగే SDG 13 క్లైమేట్ యాక్షన్, SDG 17 పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఇవన్నీ కూడా ఫుడ్ వేస్ట్ గురించి తెలిపేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ అన్నటువంటిది తెలంగాణలో రాయదుర్గంలోని టీ హబ్లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. అంటే బెంగళూరులో ఆల్రెడీ ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉంది, దానికి అనుబంధ శాఖగా దీన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ గమనించాలి, గత ఏడాది భారత ప్రధాని ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి హాజరయ్యారు. అయితే ఈ సంవత్సరం భారత గణతంత్ర దినోత్సవాలకి ఫ్రాన్స్ అధ్యక్షుడు రావటం జరిగింది. అయితే ఈ ఆర్టికల్లో మనకేం ఇంపార్టెంట్ అంటే, ఇదిగో 2025లో ఫ్రాన్స్ ఇండియా ఇన్నోవేషన్ ఇయర్ని నిర్వహించబోతూ ఉన్నారు. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, పవన్ దావులూరి. ఇతను మైక్రోసాఫ్ట్ విండోస్ మరియు సర్ఫేస్కి కొత్త హెడ్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఫుట్బాల్ స్టార్ అయినటువంటి సునీల్ ఛెత్రి. ఈయనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అన్నటువంటిది 150వ ఇంటర్నేషనల్ గేమ్ని అంటే 2026లో ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్లో ఈయన అపియర్ అవుతున్నందుకు గాను ఫెసిలిటేట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే 150 లేదా అంతకన్నా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడుతున్నటువంటి పర్సన్స్లో ఈ సునీల్ ఛెత్రి ఈయన 40వ ప్లేయర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ. ఈయన ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్గా నిలిచారు. దేని ప్రకారం? హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 ప్రకారం. అయితే వరల్డ్లోనే ఎవరు రిచెస్ట్గా ఉన్నారు అంటే, టెస్లా CEO అయినటువంటి ఎలాన్ మస్క్. ఈయన వరల్డ్లోనే రిచెస్ట్ మ్యాన్గా ఆవిర్భవించారు. నెక్స్ట్ చూడండి, మధుమేహం లేదా డయాబెటీస్ అంటాం. మధుమేహం మీద పరిశోధనల కోసం ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ సెంటర్ అన్నటువంటిది ఏషియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేయటం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఇందులో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో మనకేం ఇంపార్టెంట్? ప్యాంక్రియాస్ అంటామంటే క్లోమ గ్రంథి అనేసి, అందులో ఎండోక్రైన్ అన్నటువంటిది ఉంటుంది. ఎండోక్రైన్ పనితీరు మీద అధ్యయనం చేయటం, దానివల్ల డయాబెటీస్ చికిత్స పద్ధతులు ఏంటి, పరిష్కారాలు ఏంటి, వీటన్నింటినీ అధ్యయనం చేసి పరిశోధనలు చేయటం కోసం ఇలా తొలిసారిగా ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పారు. సో దీని గురించి ఒక పాయింటర్ లాగా అడగచ్చు, లేదా మధుమేహం డయాబెటీస్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అన్నటువంటిది ఉంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.